పండగలప్పుడు మార్నింగ్ టైం హడావిడి లేకుండా ఇంట్లో ఈ పేస్ట్ ఒకటి ఉంటే చాలు చిటికెలో చింతపండు పులిహోరని సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మనం చూద్దాం. దానికోసం కడిగిన పావు కేజీ చింతపండులో మునిగేంత వరకు నీళ్లు పోసుకుని చింతపండుని ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత స్ట్రైనర్ లో గుజ్జును వేసి కొంచెం కొంచెం వాటర్ ని పోసుకుంటూ చేత్తోనే పిసుక్కుంటూ చింతపండు పులుసుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకుని ఇంకా 10 నుండి 15 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 50 గ్రాములు ఉప్పు, కొంచెం పసుపు, బెల్లం, ఆయిల్ పోసి కలిపి స్టవ్ మీద పెట్టి మూతను పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పులిహోర పొడి కోసం బాండీలో కొంచెం జీలకర్ర, మెంతులు, ఆవాలు, అలాగే మిరియాలు, ధనియాలు, నువ్వులు, ఎండుమిర్చిని కూడా వేసి వేయించి పొడి చేసుకోవాలి. తాలింపు కోసం పావు కేజీ పల్లి నూనెను పోసుకుని అందులో వేరుశనగ గుళ్ళు, అన్ని తాలింపు దినుసులు, లాస్ట్ లో కొంచెం ఇంగువను కూడా వేసి వేయించి తర్వాత ఈ గుజ్జును వేసి కలుపుకొని ఇంకా లాస్ట్ లో పులిహోర పొడిని వేసి కలుపుకుంటే మన పులిహోర పులుసు రెడీ. కావాల్సినప్పుడు అన్నంలో ఈ పులుసుని కొంచెం వేసి కలుపుకుంటే చిటికలో చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది.